బొత్స సత్యనారాయణ గారిని ఒక కట్టు బానిస లాగా ఇంకా మనం మాట్లాడుకుంటే ఒక ఎమోషనల్ ఫూల్ లాగా, అంటే సహజంగా బంధాలకి అనుబంధాలకి విలువిచ్చే వాళ్ళని ఎమోషనల్ ఫూల్స్ అంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ బంధాలకి అనుబంధాలకి ఇచ్చే విలువ కారణంగా అవసరమైతే తమను తామును తగ్గించుకుంటూ ఎదురాళ్ళకి త్యాగం చేస్తారు. బొత్స సత్యనారాయణ గారు వాళ్ళ అదే బాధ్యత నిర్వహిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ అనే పార్టీ ఏర్పాటు చేసుకునే నాటికే బొత్స సత్యనారాయణ గారు ఉమ్మడి రాష్ట్ర నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షుడు. మరి సుదీర్ఘకాలం చట్టసభలకు ప్రాతినిధ్యం వహించారు, సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అటువంటి ఆయన్ని వాళ్ళ కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు అప్పచెప్పారు. ఈ బాధ్యతలు అప్పచెప్పిన క్రమంలో వైసీపీ పార్టీ ప్రతి తప్పు వెలుగులోకి వచ్చిన ప్రతి సందర్భంలో అవి తప్పులని చెప్పి తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డికి రక్షణ కవచలాగా నిలవాల్సిన బాధ్యత ఈ బొత్స సత్యనారాయణ గారి భుజస్కంధాల మీద పెట్టిన పర్యవసానం. వైసీపీ శాసనసభాపక్ష నాయకుడిగా అసెంబ్లీకి తాను హాజరై ప్రభుత్వం నుంచి ఎక్కువ పెట్టబడుతున్న తన పాలనా హయాంలో జరిగిన తప్పులకి అవినీతికి తాను సంజాయిషి ఇవ్వాల్సిన దగ్గర తాను మాత్రం వెన్నుచూపి పారిపోయి బెంగళూరులో తాను అక్కడ సేద తీరుతా ఉండి కౌన్సిల్లో మెజార్టీ ఉందిగా మీరు మాత్రం పోరాడండి అని చెప్పని. పాలకుడివి నీవు, వివరణ ఇవ్వాల్సిన బాధ్యత నీది. ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు నీ మీద, ఇవాళ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నది నువ్వు, వాళ్ళని వెనకేసుకొస్తుంది నువ్వు. కానీ ప్రభుత్వాన్ని ఢీకొట్టే బాధ్యత మాత్రం బొత్స సత్యనారాయణ గారి మీద పెడతా ఉన్నావు.